హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరలి. టుడే స్పెషల్ ఏంది తెలుసా? మసాలా వడ. ఈ మసాలా వడ తింటుంటే పైకి క్రిస్పీగా లోపల ఏమో కొంచెం సాఫ్ట్ గా మంచి టేస్ట్ ఉంటది. ఎట్లా చేయాలో చెప్తా చూడండి. ఇలా పచ్చి శనగపప్పు తీసుకొని వాటర్ పోసి కడిగి నానబెట్టి పక్కన పెట్టేయాలి. ఒక 4 గంటల తర్వాత శనగపప్పు చూడండి ఇట్లా నానుతుంది. ఇట్లా నానిన తర్వాత ఈ శనగపప్పుని కొంచెం పేస్ట్ చేయాలి. మనం పేస్ట్ చేయమన్నది కదా అని దోశల పిండికి వేసినట్టు మరి మెత్తగా చేయకండి, కొంచెం నార్మల్ గా చేయండి. అది పేస్ట్ చేసేటప్పుడు ఒక్క చుక్క ఇట్లా వాటర్ పోయొద్దు. అట్లనే ఒక చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపెట్టినట్టు చేయాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి 4టిని సన్న కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం పప్పు పేస్ట్ చేసినాం, అందులో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగపిండి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఇట్లా ఉంది కదా పచ్చిమిర్చి మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయాలి. కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు వేయాలి. కరివేపాకు ఏం కట్ చేయలేదు, డైరెక్ట్ అట్లనే వేసేయాలి, కట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లనే టేస్ట్కి సరిపడా అంతా సాల్ట్ వేయాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి పిండిని మొత్తం మంచిగా కలపాలి. పిండిలో వాటర్ ఇట్లా ఏం పోయొద్దు, ఆ శనగపప్పులు ఉన్న వాటరే బయటకు వస్తుంది. వాటర్ ఏం పోయొద్దు, పోయకుండా గట్టిగా పిండి కలపాలి. చూడండి వీడియోలో కలిపినట్టు. మనం కారం వేయలేదు, కారం పచ్చిమిర్చితోటే వస్తుంది టేస్ట్. ఇప్పుడు ఆయిల్ పెట్టి నేను చూపిస్తున్నా కదా వీడియోలో, చేతి పైన అట్లా ఒత్తాలి. అది మరీ సన్నగా ఉండొద్దు, అట్లనే లావుగా ఉండొద్దు. సన్నగా ఉంటే మాడిపోతాయి, లావు ఉంటే లోపల ఉడకదు. కాబట్టి చూసుకొని మీడియంగా రౌండ్గా వడలలాగా ఒత్తి నూనెలో వేసి, నూనె ఇట్లా మరీ ఎక్కువ వేడి చేసిన తర్వాత వేయొద్దు. అట్లా వేస్తే పైన మాడిపోయి లోపల పిండి ఉడకదు. కాబట్టి స్టవ్ కొంచెం చిన్నగా పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల మంచిగా ఫ్రై అవుతాయి, బయటకి గిట్లా మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి అట్లా 4 వడలు వేసుకోండి. స్టవ్ అయితే చిన్నగానే పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు మన మసాలా వడలను అయితే ఫ్రై చేసుకొని ఇగో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇక చూడండి వీడియోలో ఈ కలర్ రావాలి. బయటికి తీసిన తర్వాత ఇంకో కొంచెం కలర్ వస్తుంది కాబట్టి కొంచెం లైట్గా మనకి వేగినే అన్నప్పుడే తీసేయాలి. ఇక సేమ్ ఇట్లనే అన్ని వడలు వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో వడలు, మంచి కలర్ అండ్ క్రిస్పీగా మస్తు వచ్చినాయి కదా వడలు. చూడడానికి ఇట్లా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, మస్తు అంటే మస్తు ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి ఫస్ట్ అయితే, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తురు కానీ కామెంట్ చేయకుండానే వెళ్ళిపోతురు కదా, ఈసారి కంపల్సరీ కామెంట్ చేసి వెళ్ళండి సరేనా. నేను తింటుంటా, మీరు చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.